విశాఖలో ఆక్సిజన్ టవర్స్ కి ఏమైంది? ఎక్కడా లేని సమస్య ఆ టవర్స్ లోనే ఎందుకు వస్తోంది? ఆక్సిజన్ టవర్స్ లో కొందరు వ్యక్తులు గిగ్ వర్కర్స్ పై ఎందుకు దాడులు చేస్తున్నారు? గతంలో ఒకసారి దాడి చేసిన వ్యక్తులు గిగ్ వర్కర్ల ఆందోళనతో దిగొచ్చి సెటిల్ చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అదే టవర్స్ లో మరొక వ్యక్తి గిగ్ వర్కర్ పై దాడి చేశాడు. ఇది ఎలాంటి సందేశం ఇస్తోంది? విశాఖలోని ఆక్సిజన్ టవర్స్ లో అసలు ఏం జరుగుతోంది? ఇవి గతేడాది మార్చిలో గిగ్ వర్కర్స్ పై జరిగిన దాడికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన దృశ్యాలు. ఇవి ఇప్పుడు మరోసారి గిగ్ వర్కర్ పై దాడి జరగడంతో చేపట్టిన ఆందోళన దృశ్యాలు. ఇదన్నమాట సంగతి. ఈ రెండు ఘటనలు జరిగింది విశాఖ సీతమ్మధరలోని ఆక్సిజన్ టవర్స్ లోనే. అయితే 2 సార్లు కూడా గిగ్ వర్కర్స్ పైనే దాడులు. దీంతో విశాఖ ఆక్సిజన్ టవర్స్ హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఇదే టవర్స్ లో గిగ్ వర్కర్ పై చేసిన దాడి ఘటన మరొక ముందే ఇప్పుడు మరోసారి అదే సీన్ రిపీట్ అయింది. డెలివరీకి వచ్చిన షాహిద్ అహ్మద్ ఖాన్ అనే వ్యక్తిపై ఫ్లాట్ యజమాని భరత్ దాడి చేయడం కలకలం రేపింది. లిఫ్ట్ ఎక్కే క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఒక్కసారిగా రెచ్చిపోయిన భరత్ గిగ్ వర్కర్ పై దాడి చేశాడు. మెడ, చెవి భాగంలో గాయాలయ్యాయి. అయితే విషయం తెలుసుకున్న విశాఖ గిగ్ వర్కర్స్ ఆక్సిజన్ టవర్స్ ముందు ఆందోళనకు దిగారు. లిఫ్ట్ విషయంలో డెలివరీ బాయ్ పై దాడి చేయడంపై మండిపడ్డారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడుతూ సేవలందిస్తున్న తమపై ఇలా దాడులు చేయడం దారుణమన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అటు ఆర్డర్ డెలివరీ సమయంలో లిఫ్ట్ దగ్గర ఓ వ్యక్తి గొడవకు దిగి దాడి చేశాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ऑक्सीजन टावर का ही प्रॉब्लम रहता है। हम बहुत सारे अपार्टमेंट में जाते हैं, आज तक कहीं कोई किसी का प्रॉब्लम नहीं रहता है, ना कस्टमर का ना राइडर्स का। यहीं पे बहुत रहता है कंप्लेंट्स। वहाँ कोई वायलेंस करता तो भाई समझ में आता कि हमारी गलती की वजह से वो पर्सन डिस्टर्ब हो रहा है, वो हमको कुछ बोल रहा है। हम लोग तो वो नहीं कर रहे हैं ना, हमको भी रूल पता है, डेली हम लोग आते रहते हैं। अगर कुछ करने का रहता तो कैमरा में मतलब प्राइवेट लिफ्ट में भी कैमरा है और सर्विस लिफ्ट में भी कैमरा है, आप चाहे तो जो भी चेक कर सकते हैं ना। విశాఖ ఆక్సిజన్ టవర్స్ లో కొంతమంది వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయంటున్నారు గిగ్ వర్కర్స్. గత ఏడాది కూడా ఒక సభ్యుడిపై తీవ్రంగా దాడి చేశారని గుర్తు చేస్తున్నారు. అయితే అప్పట్లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసి డెలివరీలు బంద్ చేసినట్టుగా తెలిపారు. ఆ తర్వాత అసోసియేషన్ ప్రతినిధులు, పోలీసులు చర్చలు జరిపి భరోసా కల్పించారన్నారు. కట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు దాడి జరిగిందని మండిపడ్డారు. విశాఖలో ఎక్కడా లేని సమస్య ఆక్సిజన్ టవర్స్ లోనే వస్తుందంటున్నారు. ఈ రెండే కాదు, అంతకు ముందు కూడా 3-4 ఘటనలు జరిగాయని, అవి బయటకు రాలేదని గిగ్ వర్కర్స్ చెప్తున్నారు. అయితే ఇకపై దాడులను సహించేది లేదని అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఇక్కడ పరిస్థితులు అంటే మాకు మిగతా అపార్ట్మెంట్స్లో ఎక్కడ ఏ ప్రాబ్లం రాదండి. ఇక్కడికి వచ్చేసరికి చాలా రూల్స్, కిందకి వెళ్ళి సెల్లర్లోకి వెళ్ళి సర్వీస్ లిఫ్ట్లో వెళ్ళాలి. వచ్చిన తర్వాత లిఫ్ట్ త్వరగా రాదు, మాకు లేట్ అవుతుంది. ప్లస్ అవన్నీ సెకండరీ, మాకు లేట్ అవుతుంది, వెళ్తాం. కానీ ఇది ఏంటంటే మాకు ఇది రిపీట్ అవుతుంది డెలివరీ పర్సన్స్ మీద. ఇది రిపీట్ అవ్వకుండా మాకు డెలివరీ ఎప్పుడైనా కిందకు వచ్చి వాళ్ళు తీసుకుంటే మాకు ఫెసిలిటీ కావాలి. అంటే మేమైతే లోపలికి వెళ్ళి ఇచ్చే ప్రసక్తి ఇంకా ఉండదు. ఇక ఆక్సిజన్ టవర్స్ ఘటనపై విశాఖ ఎంవీపీ పోలీసులకు బాధితుడు షాహిద్ అహ్మద్ ఖాన్ ఫిర్యాదు చేశాడు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న భరత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించి దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మొత్తంగా విశాఖ జిల్లా సీతమ్మధరలోని ఆక్సిజన్ టవర్స్ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. గిగ్ వర్కర్స్ పై ప్లాట్ యజమానులు వరుసగా దాడులు చేస్తుండడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది.